హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్ఆర్బీ నుంచి త్వరలోనే రిలీజ్ అవబోతున్న మరి ఒక నోటిఫికేషన్ గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్బీ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అక్టోబర్ ఆర్ నవంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ఆర్బీ నుంచి ఆల్రెడీ ఎన్టీపీసీ, నాన్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వీటి యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్స్ వచ్చి గ్రాడ్యుయేట్ పోస్ట్కి 13th అక్టోబర్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి 20 అక్టోబర్. సో ఈ యొక్క అప్లికేషన్ క్లోజ్ అయ్యే లోపు ఆర్ క్లోజ్ అయిన తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. గ్రూప్ డికి సంబంధించి అప్లికేషన్ 20 అక్టోబర్ తర్వాత ఉండవచ్చు. సో ఈ వీడియోలో మనం గ్రూప్ డి పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ లైక్ ఏజ్ లిమిట్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ గురించి కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు ముందుగానే తెలుసుకోవడం వల్ల మీరు అప్లికేషన్కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే రెడీ చేసుకుని ఉంటారు. అండ్ అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ ముందుగా స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్కి టైం ఉంటుంది. అలాగే మీరు జాబ్లో క్వాలిఫై అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మన ఛానల్లో రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బీ గ్రూప్ డి లాస్ట్ నోటిఫికేషన్ వచ్చి 2019లో రిలీజ్ అయ్యింది. కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ 4 years నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. సో ఈ నోటిఫికేషన్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా చక్కగా ప్లాన్ చేసుకోండి. ఈ గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి లెవెల్ 1 పోస్టులు, అంటే 7th పే మ్యాట్రిక్స్లో లెవెల్ 1 కేటగిరీ పోస్టులు. ఈ లెవెల్ 1 వచ్చి 7th పే మ్యాట్రిక్స్లో స్టార్టింగ్ లెవెల్. లెవెల్ 1కి బేసిక్ పే 18,000 రూపీస్ ప్లస్ డిఫరెంట్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, లైక్ హెచ్ఆర్ఏ, డిఏ ఇలా. అండ్ రైల్వే జాబ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, శాలరీ అండ్ జాబ్ ఎన్విరాన్మెంట్ బాగుంటాయి. సో శాలరీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకండి. గవర్నమెంట్ జాబ్స్లో ఇనిషియల్గా చూస్తే తక్కువ శాలరీ అనిపిస్తుంది, కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీ యొక్క గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ డిలో ఉండే పోస్టుల డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ గ్రూప్ డి పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ 10th పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు. అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేయవచ్చు. ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ వొకేషనల్ కోర్స్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటి అంటే హైయర్ స్టడీస్ డిప్లొమా ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్స్. ఈ విషయం 10th ఆర్ ఐటీఐ చేసిన వారికి చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్కి స్వీపర్ జాబ్స్కి కూడా గ్రాడ్యుయేట్ అండ్ పీజీ చేసిన వారు అప్లై చేస్తున్నారని ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ న్యూస్లో చూస్తూ ఉన్నాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ గ్రూప్ డిలో ఉండే డిఫరెంట్ పోస్టుల గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ లోకోషెట్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్, అసిస్టెంట్ టీఆర్డి. నెక్స్ట్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులు అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ C&W, అసిస్టెంట్ లోకోషెట్ డీజిల్. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులు అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ వర్క్షాప్. నెక్స్ట్ స్టోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ డిపోట్ స్టోర్స్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్. ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హాస్పిటల్ అసిస్టెంట్. వీటిలో ఐటీఐ చేసిన వారు మీరు ఏ స్ట్రీమ్లో అయితే ఐటీఐ చేసి ఉంటారో దానికి సంబంధించిన పోస్ట్కి అప్లై చేసుకుంటే బెటర్. అండ్ మీరు ఓన్లీ 10th కంప్లీట్ చేసిన వారైతే మీకు ఏ బ్రాంచ్ అయితే ఇష్టం ఉంటుందో ఆ పోస్టులు ఆర్ మీరు అప్లై చేయాలనుకుంటున్న ఆర్ఆర్బీ జోన్లో ఏ పోస్టులకి అయితే వేకెన్సీస్ ఉంటాయో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్. ఈ గ్రూప్ డి పోస్టులకి మినిమం ఏజ్ లిమిట్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33 years. అండ్ అలాగే డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years,
అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన ఆర్ఆర్బీ, జేఈ, పారామెడికల్ అండ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి అడిషనల్గా 3 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33+3 36 years. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్స్ గురించి చూద్దాం. ఈచ్ పోస్ట్కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అండ్ ఈ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చి ఐ రిలేటెడ్గా డిస్టెంట్ విజన్ అండ్ నియర్ విజన్, అలాగే స్పెట్స్ లేకుండా అండ్ స్పెట్స్ ఉంటే ఎంత ఐసైట్ ఉండాలి అనే డీటెయిల్స్ని ఇచ్చారు. అప్లికేషన్ పెట్టే ముందు ఈ డీటెయిల్స్ని నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫీజు వచ్చి 250 rupees. అండ్ అమౌంట్ని ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత రీఫండ్ చేస్తారు. అండ్ మిగతా క్యాండిడేట్స్ అయిన ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి ఫీజ్ 500 rupees. అలాగే ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత 400 rupeesని రీఫండ్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్. దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్. అదేంటి అంటే మీరు ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. ఏదైనా ఒక జోన్ని సెలెక్ట్ చేసుకుని ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కంప్లీట్గా మీ యొక్క అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. సో దట్ మీరు ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కోల్పోతారు. ఈ గ్రూప్ డి పోస్టులకి ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ లాస్ట్ మెడికల్ స్టాండర్డ్స్. సిబిటి ఎగ్జామ్లో టోటల్ 100 questions ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes. ఇందులో 25 marks వచ్చి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్కి 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 marks. ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి 1 mark అండ్ రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ 1/3 mark ఉంటుంది. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాం. మోస్ట్లీ ఇవే డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా గ్రూప్ ఏకి పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఈచ్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మనకు దగ్గరలో ఉన్న జోన్స్కి సంబంధించి జోన్ వైజ్ అనాలిసిస్ చేసి ఏ జోన్లో అప్లై చేస్తే బాగుంటుంది అని కంప్లీట్ వీడియో చేస్తాం. మీరు అప్లికేషన్ పెట్టే ముందు ఈ జోన్ వైజ్ అనాలిసిస్ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మన ఛానల్లో రిలీజ్ చేసే జోన్ వైజ్ వేకెన్సీస్ వీడియో కంపల్సరీగా చెక్ చేయండి. సో ఏ జోన్లో అండ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే బెటర్ అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎగ్జామ్ క్లియర్ చేసి నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన ఛానల్లో రిలీజ్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం వీడియోస్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే, అలాగే మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వీడియోని షేర్ చేసి ఛానల్ని రిఫర్ చేయండి. మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.